24th సుడోకు అండి. 4 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. సో, ఫస్ట్ మనం ఈజీగా ఫిల్ చేయగల నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి అవి ఫిల్ చేసేద్దాం. ఓకే. చూడండి మనకి ఈ పజిల్ చూస్తే 1 ఎక్కువ కనిపిస్తుంది చూడండి. ఈ 3 గ్రిడ్స్‌లోనూ 1 ఉంది. అండ్ ఈ 2 గ్రిడ్స్‌లోనూ 1 ఉంది. సో, 1 రాని ప్లేసెస్‌లో 1 ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఈ గ్రిడ్‌లో 1 లేదు కదా! చూడండి ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 1 లేదు కదా! 1 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. సో, 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 1 లేదు కదా! సో, 1 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ రోలో వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. కానీ ఈ 2 బాక్సెస్ ఆప్షన్ ఉంది చూడండి. ఈ 2 కాలమ్స్‌లో లేదు కదా! సో, ఈ గ్రిడ్‌లో లేదు కాబట్టి ఇందులో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 1 రావడానికి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. ఓకే. ఇప్పుడు ఈ గ్రిడ్‌లో ఫిల్ అయిపోతుంది చూడండి. ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను, అండ్ ఈ 2 రోస్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను రాదు. సో, ఇప్పుడు 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూడండి మనకి ఈ 2 గ్రిడ్స్‌లో 5 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో 5 ఉంది. ఈ గ్రిడ్‌లోను 5 ఉంది. ఈ గ్రిడ్‌లో 5 ఉంది. ఈ గ్రిడ్‌లో 5 ఉంది. సో, 1, 2, 3 ఈ 3 గ్రిడ్స్‌లో మాత్రం 5 లేదు కదా! సో, 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. ఈ 2 బాక్సెస్ ఆప్షన్ ఉంది చూడండి. మనకి ఈ 2 బాక్సెస్‌లో కాలమ్స్‌లో అయితే లేదు. సో, ఇప్పుడేం చేద్దామంటే ఈ 2 గ్రిడ్స్‌లోనూ ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా ఉంది కదా! ఈ గ్రిడ్‌లో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో, ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో 5 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ 2 గ్రిడ్స్‌లో వచ్చేసింది కదా! ఈ గ్రిడ్‌లో లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ గ్రిడ్‌లో ఫిల్ అయిపోతుంది. ఓకే. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను, ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 5 రావడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు 5 కూడా మనకు అన్ని బాక్సెస్‌లో ఫిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చూడండి. ఇంకా ఈ 2 గ్రిడ్స్‌లో 4 వచ్చేసింది. ఈ గ్రిడ్‌లో 4 లేదు కదా! 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. చూడండి ఈ 2 గ్రిడ్స్‌లోనూ ఉంది. ఈ గ్రిడ్‌లో లేదు కదా! దానికి రిలేటెడ్‌గా ఉన్న ఈ నిలువుగా ఉన్న ఈ 2 గ్రిడ్స్‌లో కూడా 4 వచ్చేసింది. సో, ఇందులో 4 అయితే ఫిల్ అయిపోతుంది. ఓకే. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్‌లో ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో ఉంది. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో లేదు కదా! సో, 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఇప్పుడు ఈ 2 బాక్సెస్‌లో రావడానికి ఆప్షన్ ఉంది కదా! సో, ఈ గ్రిడ్స్‌లో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో, ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను, అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇందులో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ ఫిల్ అయిపోతుంది చూడండి. ఇలాగ 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు దానికి రిలేటెడ్‌గా ఉన్న గ్రిడ్స్‌లో దాని కాలమ్స్‌లో కానీ ఎక్కడైనా ఫిల్ అవుతుందేమో చూసేయొచ్చు సేమ్ నంబర్. ఓకే. అప్పుడు అది ఈ నంబర్ ఇక్కడ ఫిల్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇక్కడ 4 ఫిల్ అవుతుంది చూడండి. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఈ 2 గ్రిడ్స్‌లో 2 ఉంది. ఈ గ్రిడ్‌లోనూ 2 ఉంది. సో, దీనికి రిలేటెడ్‌గా అడ్డంగా ఉన్న, నిలువుగా ఉన్న గ్రిడ్స్‌లో 2 ఉంది కాబట్టి ఇందులో మనకు 2 ఫిల్ అయిపోతుంది. ఓకే. సో, ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను, ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 2 లేదు కదా! 2 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూద్దాం. ఓకే. ఈ గ్రిడ్‌లో చూద్దాం. ఓకే. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. సో, మనకు ఈ 2 బాక్సెస్‌లో ఆప్షన్ ఉంది. ఇంకా ఓన్లీ ఈ బాక్స్‌లో మాత్రమే 2 రాలేదు. ఓకే. సో, ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, ఇక్కడ కూడా మనకి ఈ 2 బాక్సెస్‌లో ఆప్షన్ ఉంది. సో, ఎగ్జాక్ట్‌గా ఫిల్ అయ్యే ఆప్షన్ అయితే లేదు మనకి ఈ 2 బాక్సెస్‌లో. సో, ఇక్కడ ఈ 2 బాక్సెస్‌లో రావచ్చు 2 అండ్ ఇక్కడ కూడా ఈ 2 బాక్సెస్‌లో రావచ్చు. అంటే ఎక్స్ పొజిషన్‌లో ఉందన్నమాట. ఓకే. సో, ఈ గ్రిడ్‌లో ఇక్కడొచ్చేస్తే, ఈ గ్రిడ్‌లో ఇక్కడొచ్చేసింది. లేదు ఈ గ్రిడ్‌లో ఇక్కడొచ్చేసిందనుకోండి, ఈ గ్రిడ్‌లో ఇక్కడొచ్చేసింది. ఓకే. సో, ఇలా సింగిల్స్ నేనిక్కడైతే రాసేసుకున్నాను. సో, ఇప్పుడు మనకి ఈ 2 గ్రిడ్స్‌లో 8 ఉంది కదా! ఇందులో 8 లేదు కాబట్టి 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో వచ్చింది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను రాదు. సో, 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 8 లేదు కదా! ఈ 2 గ్రిడ్స్‌లో 8 వచ్చేసింది. సో, ఇందులో 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూద్దాం. ఓకే. ఈ గ్రిడ్‌లో 8 వచ్చేసింది. అండ్ ఈ గ్రిడ్‌లో 8 ఉంది కదా! ఇందులో 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. కానీ ఈ 2 బాక్సెస్‌లో మనకు ఆప్షన్ చూడండి. ఈ రోలో కానీ, ఈ రోలో కానీ లేదు. సో, ఈ రో వైస్‌గా అండ్ ఈ రో వైస్‌గా కూడా 8 లేదు కాబట్టి, సో, ఎక్కడైనా మనకి గ్రిడ్ వైస్‌గా ఎక్కడైనా 8 అనేది ఆప్షన్ వస్తుందేమో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకున్నప్పుడు ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో, 8 రావడానికి మనకు ఈ 2 బాక్సెస్ మాత్రమే ఆప్షన్ ఉన్నాయి. రైట్? సో, ఈ సింగిల్స్‌ని నేనిక్కడ రాస్తున్నాను. సో, ఇప్పుడు మనము ఈ 2 బాక్సెస్‌లో మాత్రమే 8 వస్తుంది అని రాయడం వల్ల ఏమవుతుందంటే, ఈ రో వైస్‌గా మనకు 8 వచ్చేస్తుంది. ఈ 2 బాక్సెస్‌లో ఈ గ్రిడ్ వైస్‌గా మనకు రావాల్సిన 8 ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో వచ్చేసింది. సో, మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి, ఇప్పుడు ఇక్కడ 8 ఫిల్ అయిపోతుంది చూడండి. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 8 రావడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి. మనకి ఈ రో వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4, 5 వచ్చేసింది, 6 రాలేదు. ఓకే. 3 అండ్ 6 నంబర్స్ చూడండి. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్‌లో గానీ, కాలమ్‌లో గానీ 3 కానీ, 6 కానీ లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే కూడా ఈ గ్రిడ్‌లో 3 కానీ, 6 కానీ, కాలమ్ వైస్‌గా కానీ లేవు. సో, 3 అండ్ 6 పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ చూడండి. ఈ కాలమ్‌లో కూడా ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. 5 వచ్చేసింది. 6 అండ్ 7 రాలేదు చూడండి. 8 అండ్ 9 వచ్చేసాయి. సో, 6 అండ్ 7 తీసుకుంటే చూడండి మనకి గ్రిడ్‌లో కానీ, రోలో కానీ లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే కూడా మనకి గ్రిడ్‌లో కానీ, రోలో కానీ 6 అండ్ 7 నంబర్స్ అయితే లేవు. సో, 6 అండ్ 7 నంబర్స్ పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి. ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే మనకు 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే. 1, 2 వచ్చేసింది. 3 రాలేదు. 4, 5 వచ్చేసింది. 6, 7 రాలేదు. 8 అండ్ 9 వచ్చేసాయి. సో, 3, 6, 7 నంబర్స్ రాలేదు. రైట్. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోలో 7 ఉంది. సో, 7 అయితే రాదు. అంటే 3 కానీ, 6 కానీ రావడానికి ఆప్షన్ ఉంది. ఓకే. ఈ గ్రిడ్ వైస్‌గా మనకు 3, 6, 7 అనే నంబర్స్ రావాలి. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో ఆల్రెడీ 7 ఉంది కాబట్టి మనకి ఈ బాక్స్‌లో ఓన్లీ 3 కానీ, 6 కానీ మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది. సో, నేను దాన్ని ఇక్కడ రాస్తున్నాను. ఇది మనకి ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఒక బాక్స్‌లో మనం 3 అండ్ 6 రాసుకున్నాం. ఓకే. సో, అంటే మళ్ళీ కాలమ్ వైస్‌గా తీసుకున్నప్పుడు మనకు 3 అండ్ 6 పెయిర్ వచ్చిందనుకోండి. సో, ఈ 2 నంబర్స్ మనం ఎక్స్‌క్లూడ్ చేసేయొచ్చు. ఎందుకంటే ఆ 2 బాక్సెస్‌లో ఆ నంబర్స్ ఫిల్ అయిపోతాయని మిగిలిన ఎంప్టీ బాక్సెస్‌లో రాని నంబర్స్ చూసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ గ్రిడ్ వైస్‌గా చూసుకొని నేను ఈ 3 అండ్ 6 పెయిర్‌ని రాసాను. ఓకే. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 4 వచ్చేసింది, 5 వచ్చేసింది, 6 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఇంకా ఈ 3 బాక్సెస్‌లో 7, 8, 9 నంబర్స్ రావాలి. ఓకే. సో, 7, 8 నంబర్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోస్‌లో ఎక్కడ కూడా ఇక్కడ ఓన్లీ 7 ఉంది. అంటే 8 కానీ, 9 కానీ రావచ్చు.
ఈ రోలో అయితే ఏది లేదు. సో, 7, 8, 9 ఏ 3 నంబర్స్‌లో ఏ నంబర్ అయినా రావడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఈ బాక్స్‌లో తీసుకుంటే ఈ రోలో 8 ఉంది. సో, 7 కానీ, 9 కానీ రావడానికి ఆప్షన్ ఉంది. సో, ఎగ్జాక్ట్ నంబర్ అయితే లేదు. సో, 3 బాక్సెస్ 3 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ట్రిపుల్. ఓకే. సో, 7, 8, 9 నంబర్స్ ఈ బాక్స్‌లో వస్తాయని నేను రాస్తున్నాను ట్రిపుల్ లాగా. సో, ఇప్పుడు చూడండి. మనం ఇక్కడ ఈ ట్రిపుల్ రాసేసుకున్నాం కదా! అంటే ఈ 3 బాక్సెస్‌లో 7, 8, 9 నంబర్స్ ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు ఈ రాని నంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది. 6 రాలేదు. 7, 8, 9 నంబర్స్ ఈ 3 బాక్సెస్‌లో మనకు ఫిల్ అయిపోతాయి కాబట్టి ఇంకా ఈ ఎంప్టీ బాక్స్‌లో రాని నంబర్ వచ్చేసి గ్రిడ్ వైస్‌గా మనకు ఓన్లీ 6. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకు ఒక ఎక్స్‌ట్రా నంబర్ ఏమొచ్చింది 6 ఫిల్ అయిపోయింది. రైట్? సో, ఈ 6ని మనం ఇంకా రాని ప్లేసెస్‌లో ఫిల్ చేయడానికి వీలవుతుందేమో చూద్దాం. లేదు అంటే కాలమ్‌లో ఏమైనా ఫిల్ అవుతుందేమో. సో, దీన్ని బేస్ చేసుకొని రో వైస్‌గా కానీ సో, దాన్ని సెంటర్ పాయింట్ చేసుకొని మనం ఫిల్ చేయాలనమాట ఇప్పుడు. ఓకే. సో, ఇప్పుడు 6 చూస్తున్నా నేను. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో, మనకు 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి. సో, 6 మనకి ఈ 3 గ్రిడ్స్‌లో వచ్చింది. ఓకే. సో, వాటికి ఈ గ్రిడ్‌లోనూ ఉంది. ఓకే. సో, వీటికి రిలేటెడ్‌గా ఉన్న ఎంప్టీ బాక్సెస్‌లో అక్కడ వాటిలో 6 రాలేదేమో చూస్తున్నా నేను. ఓకే. సో, చూడండి ఈ కాలమ్‌లో 6 వచ్చేసింది కదా! ఈ ఎంప్టీ బాక్స్‌లో 6 రాదు. ఓకే. ఈ గ్రిడ్‌లో మనకి రో వైస్‌గా కూడా 6 లేదు. రైట్? సో, ఇప్పుడు చూడండి 6 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ కాలమ్‌లో 6 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ కాలమ్‌లో 6 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, మనకు 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ 6 ఫిల్ అయిపోయిన తర్వాత చూడండి ఈ గ్రిడ్స్‌లో ఏమైనా ఫిల్ అవుతుందేమో చూడండి. ఇప్పుడు మనకు 6 ఇక్కడ మాత్రం ఫిల్ అయిపోయింది కదా! సో, మనకు 6 రావడానికి ఇక్కడనే ఆప్షన్ ఉంది. రైట్? సో, ఇక్కడ మనకు 6 వచ్చే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా మనకు 6 వచ్చే ఆప్షన్ అయితే లేదు. సో, ఇప్పుడేం చేస్తున్నానంటే ఈ కాలమ్ వైస్‌గా చూస్తున్నాను. ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే మనకు ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 రాలేదు. 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 3 అండ్ 9 నంబర్స్. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోలో అయితే లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా కూడా 3 అండ్ 9 అయితే లేవు. సో, 3 అండ్ 9 పేరుని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుందాం. ఓకే. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 4, 5 వచ్చేసింది, 6 రాలేదు. ఓకే. సో, ఈ 3 అండ్ 9 నంబర్ పేర్స్ కాకుండా మనకి ఇంకా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. 2 అండ్ 6 నంబర్స్ రావాలి. ఓకే. సో, చూడండి ఈ కాలమ్‌లో ఆల్రెడీ 6 వచ్చేసింది. సో, 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కదా! అంటే 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి సో, ఇక్కడ 2 ఫిల్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఈ 2 బాక్సెస్‌లో ఇక్కడ 2 ఫిల్ అయిపోయింది. రైట్? సో, ఈ గ్రిడ్‌లో కూడా రాసుకున్నాం కదా! ఈ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ మాత్రమే మనకు 2 రావడానికి ఆప్షన్ ఉంది. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఈ రో చూడండి. ఈ రో తీసుకుంటే మనకి ఇక్కడ 6 అండ్ 7 వస్తుంది అనుకున్నాము. ఈ రో వైస్‌గా తీసుకుంటే 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 రాలేదు, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో, ఈ బాక్స్‌లో 3 కానీ, 9 కానీ వస్తుంది. అండ్ ఈ బాక్స్‌లో 6 కానీ, 7 కానీ వస్తుంది. ఓకే. సో, మనకు ఓవరాల్‌గా వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఎందుకంటే సేమ్ నంబర్స్ లేవు. ఇప్పుడు సేమ్ నంబర్స్ ఉన్నాయనుకోండి దాన్ని పెయిర్ లాగా తీసుకోవచ్చు మనం. ఇవి డిఫరెంట్ నంబర్స్ కదా! ఓకే. సో, 3, 6, 7, 9 నంబర్స్ లేవు. ఓకే. సో, ఇక్కడైతే 3 కానీ, 9 కానీ వస్తుంది. ఈ బాక్స్ తీసుకుంటే చూడండి మనకు ఈ గ్రిడ్‌లో 6 ఉంది. అండ్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా కూడా మనకి ఇక్కడ 6 ఉంది. సో, 6 ఇక్కడ రాదు. ఓకే. ఈ 2 బాక్సెస్‌లో రాదు. ఇక్కడ కూడా రాదు. ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. ఇక్కడ సో, మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 6 అండ్ 7 ఇక్కడ మాత్రమే 6 రావడానికి ఆప్షన్ ఉంది. రైట్? సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 3 ఆర్ 6 అని రాసుకున్నాం కదా! ఆల్రెడీ గ్రిడ్‌లో 6 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 3 అండ్ 6 పేర్లు ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 3. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా మిగిలిపోయిన నెంబర్ ఓన్లీ 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. వచ్చేసింది కదా! ఈ కాలమ్‌లో ఇంకా 6 అండ్ 7 అనుకున్నాం కాబట్టి 6 వచ్చేసింది. ఇంకా 6 అండ్ 7 పేర్లో మనకి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 3 అండ్ 6 అనుకున్నాం కదా! ఈ కాలమ్‌లో ఆల్రెడీ 3 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 3 అండ్ 6 పేర్లో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నంబర్ వచ్చేసి 3. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
ఓకే. ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నంబర్స్ వచ్చేసి 1, 2 వచ్చేసింది. 3 రాలేదు. 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 3 అండ్ 9 నంబర్స్ ఈ రోలో మనకు ఆల్రెడీ 3 వచ్చేసింది కాబట్టి 3 ఇక్కడ రాదు. 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూస్తే 1, 2, 3, 4, 5, 6 వచ్చేసాయి. సో, 7 రాలేదు. 8 అండ్ 9 వచ్చేసాయి. సో, 7 ఇక్కడ ఫిల్ చేసేద్దాం. అండ్ ఇక్కడ రో వైస్‌గా 3 అండ్ 6 పేరు రాసుకున్నాం కదా! ఆల్రెడీ 6 వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. ఓకే. ఇప్పుడు తీసుకుంటే ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే మనకు 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాండ్ నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది. 6 రాలేదు. 7 వచ్చేసింది. 8 అండ్ 9. సో, 6, 8, 9 నంబర్స్ రాలేదు. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 6 అండ్ 8 నంబర్స్ ఉన్నాయి. సో, 6, 8, 9 నంబర్స్‌లో 6 అండ్ 8 రావు కాబట్టి ఇంక రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 6 అండ్ 8 నంబర్స్ ఈ కాలమ్‌లో ఆల్రెడీ 6 వచ్చేసింది కాబట్టి 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో చూడండి 1, 2 వచ్చేసింది. 3 రాలేదు. సో, ఈ కాలమ్‌లో 3 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ 4, 5, 6 వచ్చేసాయి. 7, 8, 9 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఈ రోలో 8 వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ కాలమ్‌లో 8 వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 7 అండ్ 9 నంబర్స్. సో, ఈ రోలో 7 వచ్చేసింది కాబట్టి 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 7 రావడానికి. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ గ్రిడ్‌లో మనము 7, 8, 9 నంబర్స్ అనుకున్నాం. 7 కానీ, 8 కానీ, 9 కానీ ఈ 3 ఎంప్టీ బాక్సెస్‌లో ఫిల్ అయిపోతాయి. రైట్? సో, ఈ రోలో మనకు ఆల్రెడీ 7 అండ్ 9 వచ్చేసాయి. సో, ఈ ఎంప్టీ బాక్స్‌లో ఈ 7, 8, 9 పే ట్రిపుల్‌లో 7 రాదు, 9 రాదు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 7 అండ్ 9 నంబర్స్ ఈ రోలో ఆల్రెడీ 7 వచ్చేసింది కదా! సో, 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉన్నాయి. గ్రిడ్ వైస్‌గా కానీ కాలమ్ వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్. 1, 2, 3 రాలేదు. సో, 3 ఆల్రెడీ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో, 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ వచ్చేసి 1, 2 వచ్చేసింది. 3 రాలేదు చూడండి. 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 3 రాలేదు కాబట్టి 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉన్నాయి. రాని నెంబర్ తీసుకుంటే ఈ కాలమ్‌లో 9 రాలేదు చూడండి. ఓకే. 1, 2, 3 వచ్చేసింది. 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. సో, 9 రాలేదు కాబట్టి 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ తీసుకుంటే 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. ఇంకా మనం ఇక్కడ ఈ రోలో 3 అండ్ 9 పేరు రాసుకున్నాం కదా! ఆల్రెడీ 9 వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 3. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 3 అండ్ 9 పెయిర్ ఆల్రెడీ 3 వచ్చేసింది. సో, 3 అండ్ 9 పెయిర్‌లో ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇవండి హిందూ పేపర్‌లోని సుడోకు ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.